శ్రీరామ్ కాలనీలో ఈరోజు ఎస్ఆర్హెచ్ పేరు మీద రమేష్ అనే యువకుడు ఈ 10వ బ్రాంచ్ హెయిర్ కట్ సలూన్తో పాటు బ్యూటీ పార్లర్ కానివ్వండి, మెన్స్కి సంబంధించి ఇది 10వ బ్రాంచ్. మా నల్గొండ నగరికల్ మా సొంత కాన్స్టిట్యున్సీ వాస్తవ్యుడు. కష్టపడి ఈరోజు నాయక్ బ్రాహ్మణ వృత్తిలో ఉండి అతి తక్కువ సమయంలో కష్టపడితే ఏదైనా సాధించడం నిరూపించిన యువకుడు. వారి 10వ బ్రాంచ్ నేను, మా పిఐసి చైర్మన్, నా చిరకాల మిత్రుడైన గాంధీ గారు, అలాగే మహబూబ్నగర్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, అలాగే సెట్విన్ చైర్మన్ రాష్ట్ర క్యాబినెట్ రంగా ఉన్న సెట్విన్ చైర్మన్ గిరిజారెడ్డి గారు, ఇంకా ఇక్కడికి చేసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ ఈరోజు రమేష్ చూస్తున్నాగానే కళ్ళ ముందరే కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యువకులు పెట్టే ఈ కార్యక్రమం, ఈ సెలూన్లు కానీ దానికి నా మద్దతే కాదు, స్థానిక సీనియర్ నాయకుడు సీనియర్ ఎమ్మెల్యే అయిన గాంధీ గారి మద్దతుతో పాటు మేము అందరం ఉంటాం. దీన్ని కార్పొరేట్ సంస్థలు కాకుండా ఇలాంటి వారిని ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం కూడా ముందు ఉంటుంది, ప్రజలు కూడా ముందు ఉండాలి. మీరు ఆనెస్ట్గా పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రమేషే ఉదాహరణ, నేను కూడా ఉదాహరణ. ఎందుకంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఏమవుతామని చెప్తే ఒకరు ఇంజనీర్ అయితే, ఒకరు అమెరికా పోతా, నువ్వేమవుతావు అంటే నేను మినిస్టర్ అవుతా, ఎమ్మెల్యే అవుతా, ఎంపీ అవుతా అంటే అన్నీ అయినా నేను ఈ స్పీచ్లో చెప్పిన. అంటే అప్పటికెళ్ళి ఆలోచన ఉండే నాకు. అంటే మనిషి ఆయన అబ్దుల్ కలాం గారని ఈరోజు మన శుభాం శుక్లా పోయించినట్టు ఆయన ఒక శాస్త్రవేత్త, మన దేశానికి రాష్ట్రపతిగా భారతరత్న అబ్దుల్ కలాం ఎప్పుడు చెప్పేవాడు, కళలు పెద్దగా కనండి, కనకుండా కాకుండా బాధపడద్దు, కానీ పెద్దగా ఒక రాష్ట్రపతి కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలని స్కూల్కి పోయినప్పుడు స్పీచ్ ఇచ్చేవారు. నేను కూడా ఏదైనా గ్రామాల అదే చెప్తాం, మీరు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, ఐఐటి రావాలని మీరు కోరితే కనీసం ఏదైనా ఒకటి సాధిస్తాం. దానికి రమేష్ ఉదాహరణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు జనాలలో తిరుగుతుంటారు కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మాకు జాగ్రత్తలు ఏమో ప్రజలు బాగుండాలి. ప్రజల కోసం కరోనా సమయంలో కూడా నేను క్రిమేషన్లకు అటెండ్ అయినా. నేను 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా లోక్సభ ఎన్నికైనా. మా ఫాదర్ ఎమ్మెల్యే కాదు, మా ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. ఆ రోజు యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ రాజకీయంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయన నాయకత్వం తిరుగుతున్నప్పుడు గుర్తించి సర్వే చేసి టికెట్ ఇచ్చింది. సో 6 సార్లు గెలిచిందంటే మీరు అర్థం చేసుకోండి, దేశంలో ఒక 1000 మందికి 2000 మంది కంటే ఎక్కువ 6 సార్లు గెలవాలని. నేను ఎందుకంటే ఇప్పుడు రమేష్ పిలిచిన ఎమ్మడే ఎందుకు వచ్చిన, ఇంత బిజీగా ఉండే. ఉదయం యాదగిరి ఉంటే పోయినా, భువనగిరి రివ్యూ చేసిన, ఉప్పల్ ఫ్లైఓవర్ రివ్యూ చేసుకున్నా, సెక్రటరియట్లో రివ్యూ చేసుకున్నా, లంచ్ చేయకుండా కార్లనే పనిలో ఏదో తినుకుంటే 24 గంటలు గత 30 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నా. ఆయనకు ప్రజలు చెప్పిన కదా, రమేష్ లాంటి యువకులు కూడా ఎందుకంటే కష్టపడితే మనం ఏదైనా సాధించవచ్చు, సరైన మార్గంలో నడవాలి. తప్పకుండా ప్రభుత్వ సహకారం ఉంటుంది, మాలాంటి పెద్దలందరూ కూడా సహకారం ఉంటుంది. ఇవాళ ఆయన కోసం 3 ఎమ్మెల్యేలు ఇంత సీనియర్లో వచ్చినామంటే మీరు అర్థం చేసుకోవాలి. తప్పకుండా మనం కూడా ఏదైనా సరే న్యాయంగా ముందుకు పోవాలి. ఇవాళ ఒక్కొక్క ఇంజనీర్లని చూస్తుంటే, ఒక్కొక్క ఆఫీసర్లను చూస్తే 500 కోట్లు 1000 కోట్లు అని. ఇవాళ నేను నల్గొండ 30 ఏళ్ళకెళ్ళి కిరాయింట్లోనే ఉంటున్నాను. నేను ఇప్పటికీ నేను ఇల్లు కట్టలేక కాదు, ఆ పైసలు ఉంటే హైదరాబాద్లో ఇల్లు ఉంది కదా, పేదోళ్ళకి ఎవరికైనా లేని వారికి సాయం చేస్తాను. అందుకని ఎవరు కూడా నిజాయితీగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ, ఎమ్మెల్యే మినిస్టరే కానవసరం ఏ రూపంలోనే సాయం చేయొచ్చు. 10 మందికి సాయం చేసిన వారు రేపు చనిపోయిన తర్వాత కూడా బతుకుంటాం మనం. హలో అండి, ఇవాళ ఎస్ఆర్హెచ్ సలూన్ ఫ్యామిలీ సలూన్ కొండాపూర్కి వచ్చాను. అండ్ ఈ సలూన్ రెగ్యులర్గా నేను వచ్చే సలూన్, నేను మా ఫ్యామిలీ అందరు వస్తూ ఉంటాము ఈ సలూన్కి. దే ప్రొవైడ్ బ్రిలియంట్ సర్వీస్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లేని బ్యూటీ సర్వీస్ అంటూ లేదు. ఇట్ ఈస్ సో నైస్. హాస్పిటాలిటీ కానీ, ఇక్కడ ఉన్న టీం కానీ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఐ హైలీ రికమెండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సలూన్. అండ్ రమేష్ గారు, ఉపేంద్ర గారు, లైక్ ఇది 10th బ్రాంచ్ అంటే దే హ్యావ్ కమ్ అ వెరీ లాంగ్ వే. 5 yearsలో 10th బ్రాంచ్ అంటే వెరీ లాంగ్ వే. అండ్ మీరు 50 more బ్రాంచెస్ త్వరలో ఓపెన్ చేయాలి. ఐ విల్ బీ ఆల్వేస్ సపోర్టివ్ టు ఎస్ఆర్హెచ్ ఫ్యామిలీ సలూన్. దిస్ ఈస్ అవర్ ఫ్యామిలీ సలూన్.
మీరు ఎలాంటి సర్వీసెస్ ఎక్కువ ప్రిఫర్ చేసుకుంటారు? మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? హెయిర్ చాలా బాగా జాగ్రత్తగా చూసుకుంటాను. పెడిక్యూర్, నాకు ఫీట్ అంటే చాలా ఇష్టం, నా ఫీట్ను. సో పాదాలని జాగ్రత్తగా చూసుకుంటాను. స్కిన్ కేర్ ఏంటి? స్కిన్ కేర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, అంతే. ఇది బేసిక్. 5-10 minutes సింపుల్గా తయారైపోతాను, అసలు కష్టమే పడదు. మేకప్ చాలా తక్కువ. అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ యువర్ స్టైల్? ఐ థింక్ ఐ లవ్ మై సెల్ఫ్ ఇన్ అ శారీ నాకు చాలా నచ్చుతుంది. శారీలో ఐ ఫీల్ ఐ am సో ఎలిగెంట్ ఇన్ శారీ దెన్ ఇన్ వెస్టర్న్. సో ఫర్ మీ స్టైల్ స్టేట్మెంట్ ఇస్ అ శారీ. స్కిన్ జాగ్రత్తలు ఏం తీసుకుంటారు ఫస్ట్? అంటే స్కిన్ మనము ఎంత జాగ్రత్త పడినా కూడా ఏదో ఒక చిన్న చిన్న అమ్మాయిలకి ఎస్పెషలీ హార్మోనల్స్ వల్ల దేనివల్ల పింపుల్స్ ఇలాంటివి రావచ్చు. బట్ దెన్ దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్ దట్ హ్యాపెన్స్ టు బి లైక్ అస్. సో గుడ్. దాన్ని జాగ్రత్త అంటే మనం కేర్ తీసుకోవడం తప్పితే ఏం చేయలేము. మార్నింగ్ నైట్ 2 సార్లు ఫేస్ క్లీన్ చేసుకొని మాయిశ్చరైజర్ పెట్టుకొని, ఇదే రిపీటేటివ్ ప్రాసెస్. అండ్ అబౌట్ యువర్ Projects right now, I'm very excited about my career. Thank you all for making it very nice. మీ అందరి సపోర్ట్ వల్లే I am right now doing 2 Telugu 2 Tamil cinema. మంచిగా బిజీగా ఉన్నాను. థ్యాంక్స్ అలాట్. హాయ్ అండి, నేను మీ దివిని. ద బిగ్ ఫోక్ నైట్ August 23rd 6 o'clockకి ఎల్బీ స్టేడియంలో ఒకే స్టేజ్ పైన 50 మెంబర్స్ ఫోక్ సింగర్స్ ఆట పాట జరగబోతుంది. తప్పకుండా వచ్చేయండి. SRH Saloon. So this is the 10th branch opening, and you know it's I just checked the interiors and everything. It's quite beautiful. I went to there before also saloon, and I this one I really liked it. So you guys can come here and you know take the services, and here they are giving 30% discount. It's a discount is going on. It's opening offer. So yeah, andarki come and enjoy, you know, free services. Yes. So maybe I'm also coming tomorrow. So you know you can also come and we can have it together. So yeah, that's it. And that's it. I'm doing presently some Tamil movie, and my one Telugu movie is going to release in few months. And one album song is also I'm doing, so that I got some tan in Ramoji Film City. You can see it. Yeah, so I have to come here to make me look good. This is also done by SRH Saloon. So thank you SRH. And yeah. రెగ్యులర్గా మీరు ఎలాంటి సర్వీసెస్ ఎక్కువ చేస్తారు? So whenever I'll come here. Kind of care you take to your skin? Yes. So whenever I'll come here, I'll come to this salon. Yes, because I feel your service they are giving very nice, and this makeup is done by Kamna, and she did it very nice. I really liked it. So yeah, you can for regular makeup and party makeup. All the makeups these people are doing, and it's really beautiful. So generally you know, we are celebrities. We have to do makeup, you know, and anywhere if you're going to a function or somewhere you need to do makeup, and you know one place where to come, you just normal makeup or bridal makeup or celebrity makeup, you can come here. Yeah. Hydrated ఉండడానికి what kind of care you take? Yes, so I keep I drink water every day, like for my hydration, and yes, that is very very important. And be happy always. Don't think too much of anyone. Don't take stress. I can say just don't take it in your head at all. Anything, just jo bolte isko bolne do yaar, that's it. But yeah, keep hydrating and use moisturizer whenever you'll get time. Use sunscreen every 2 hours. So that's what I do to take care of my skin. So yeah, that's it. Any Telugu projects are working? Quality of course. I feel it's very quality, because you can give money but you will not get the quality everywhere, right? So here what I feel, they'll make you look good in the best price also. So you can, yeah, quality is very good. Yes. And you are working any Telugu projects? Right now, presently, one movie is going on in Telugu project, and Tamil movie is going on with the Lakshmi movie makers. So that is my present movie I'm doing in Chennai. So I came for this opening. Yeah, that's it. Yeah, hi everyone. This is Pragya Nayan, and Big Folk Night, August 23rd, Albi Stadium lo happening in evening 6 p.m. So everyone enjoy. Don't forget it. Don't miss it. Have fun. Enjoy. SRH సెలూన్ ఓనర్ మా తమ్ముడు ఇద్దరం ఉపేందరు. ఇది ఫస్ట్ మేము 2018లో స్టార్ట్ చేసాము, 18లో. ఇప్పుడు ఇది 10th బ్రాంచ్. ఫస్ట్ ఏది అంటే ఇన్ని బ్రాంచీలు పెడదాము అట్లా అని ఏం స్టార్ట్ చేయలే.
ఫస్ట్ ఒకటి ఉంటే సరిపోద్దని కూడా నడిచే దాన్ని బట్టి మా స్టాఫ్ సపోర్టు, మా మేనేజర్సు, తమ్ముడు అంతా సపోర్ట్ తోటి ఇక్కడ 10 బ్రాంచెస్ పెట్టాము. 10 బ్రాంచ్లు అంటే ఇప్పుడు 10th బ్రాంచ్ ఇనాగ్రేట్ చేస్తున్నారు కదా, ఇట్లా ఇంతవరకు రావడానికి ఎలా ఉంది? అది ఏదైనా స్టాఫ్తో ఏదైనా పెట్టగలుగుతాం, కానీ స్టాఫ్ లేకపోతే మాత్రం నడిపేయలేం కదా. స్టాఫ్ మా ఓనర్ సపోర్ట్ కూడా ఉంది. అందరు ఇప్పుడు 9 బ్రాంచెస్ ఓనర్స్ అంతా అందరూ సపోర్ట్ చేస్తారు. ఓనర్స్ కూడా మా ఓనర్స్, మా డిజైనరు, యూ5 ఫ్రాంచైజ్ గురించి పెద్ద ఆలోచించలేదు ఇంకెంతవరకు ఇప్పటివరకు. అది ఏదున్నా కూడా ఇప్పుడు అంటే ఇది ఇన్ని కావాలి చేద్దామనేది ఏది అనుకోలే, సిచ్యువేషన్ బట్టి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. దివ్య మేడం గారు సపోర్ట్ కూడా చాలా ఉంది మాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.